మాధవాచార్యులు యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం. రాబోయేటువంటి భాద్రపద శుక్ల చవితి నాడు వినాయక చవితి పర్వదిన సందర్భంగా మనము వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ కూడా వినవలసినటువంటి స్వామివారి వ్రత కథను ఇప్పుడు మనము ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. చాలామంది తెలుసో తెలియకో చవితి నాడు వినాయక స్వామివారి పండుగ నాడు చంద్రుణ్ణి చూసినప్పుడు నీలాపనిందలు కలుగుతాయి. ఆ నీలాపనిందలు తొలగిపోయేందుకోసము, అపనిందలు తొలగిపోయేందుకోసము తప్పకుండా వారు ఈ యొక్క కథను విని స్వామివారు ఎక్కడైతే పండితులు ఉంటారు కదా ఆ పూజా మండపాల వద్ద వారి చేత ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడైతే నేను వ్రత కథను చెబుతాను, అందరూ కూడా శ్రద్ధగా వినండి. పూర్వము ధర్మరాజు వారు కౌరవులతో జూదములో ఓడిపోయిన తర్వాత వారి రాజ్యాన్ని కోల్పోతారు కదా. అప్పుడు వారంతా కలిసి శౌనకాది మహామునులు ఉన్నటువంటి నైమిషారణ్యానికి చేరుకొని అక్కడ సూత మహాముని అడుగుతూ ఉన్నారు, అయ్యా మునివర్యా, మేము ఏ వ్రతాన్ని ఆచరించినట్లయితే మా రాజ్యము మాకు తిరిగి వస్తుంది, సుఖ సంతోషాలు కలుగుతాయో అటువంటి వ్రతాన్ని మాకు తెలియజేయండి అని చెప్పి సూత మహాముని అడగడం జరిగింది. అప్పుడు సూత మహాముని చెప్తూ ఉన్నాడు, నాయనా ధర్మరాజా, మీరు వినాయక స్వామి వారి వ్రతాన్ని ఆచరించినట్లయితే మీకు సకల శుభాలు చేకూరుతాయి, మీ యొక్క రాజ్యాన్ని మీరు తిరిగి పొందగలుగుతారు. ఆ వ్రతాన్ని ఇప్పుడు నేను మీకు పూర్తిగా వివరిస్తాను. విఘ్నేశ్వరుడు వారు ఎలా ఉద్భవించారు, చంద్రుడిని చూడడం వల్ల కలిగేటువంటి దోషమేమిటి, తద్వారా ఆ దోషాన్ని మనం ఎలా పోగొట్టుకోవాలి, శమంతకమణి గురించినటువంటి కదా, ఇవన్నీ కూడా నేను ఈ వ్రతంలో ఈ యొక్క కథలో చెబుతాను నాయన, వినండి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. పూర్వము గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉండేవాడు. ఆ గజాసురుడు పరమేశ్వరుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేయడం జరిగింది. ఆ తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు గజాసురునికి కనిపించారు, ప్రత్యక్షమయ్యారు. అప్పుడు గజాసురుడు పరమేశ్వరుని అడుగుతూ ఉన్నాడు, అయ్యా పరమేశ్వర, మీరు నా తపస్సుకు మెచ్చి కనిపించినందుకు మీకు మోకరిల్లుతున్నాను. నా కోరిక ఏమిటంటే మీరు నా గర్భము నా కడుపులోనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, ఇదే నా కోరిక అని చెప్పారు. మరి గజాసురునికి ఇచ్చినటువంటి వరం వలన పరమేశ్వరుడు సరే అని చెప్పేసి గజాసురుని కుక్షిలో అంటే కడుపు లోపలికి వెళ్ళిపోయారు ఆ యొక్క పరమేశ్వరుడు. కైలాసంలో ఎన్ని రోజులకు పరమేశ్వరుడు స్వామివారు శివుడు పరమశివుడు లేకపోయేసరికి పార్వతీదేవి విలవిలలాడి తన భర్త గురించి ఆరా తీయగా చివరకు విషయం తెలిసింది. పరమేశ్వరుడు గజాసురుని యొక్క కుక్షిలో ఉన్నాడు, అంటే కడుపులో ఉన్నాడనే విషయం తెలుసుకొని ఇక గజాసురు నుండి ఆ యొక్క పరమశివుణ్ణి బయటకు తీసుకురావడం కోసం శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి తన భర్తను విడిపించడానికి తీసుకురావడానికి మీరు ఏదైనా ఉపాయాన్ని ఆలోచించండి అన్నయ్య అని చెప్పేసి శ్రీ మహావిష్ణువును వేడుకుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా అమ్మా, నేను తీసుకువస్తానని చెప్పేసి శ్రీ మహావిష్ణువు బ్రహ్మాది దేవతలను కూడా పిలిచి వారందరికీ కూడా తలో వాయిద్యాన్ని ఇచ్చి శ్రీ మహావిష్ణువు పరమశివుని యొక్క వాహనమైనటువంటి నందిని గంగిరెద్దుగా అలంకరించి శ్రీ మహావిష్ణువు ఆ గజాసురుని వద్దకు ఈ యొక్క నందీశ్వరుని గంగిరెద్దును తరువాత దేవతలంతా తలో వాయిద్యం తీసుకొని ఆ యొక్క గజాసురుని ముందుకు వెళ్ళి చక్కగా గంగిరెద్దుతో ఈ వాయిద్యాలతో గంగిరెద్దును నాట్యం చేపించారు. అప్పుడు గజాసురుడు ఆనందపడి మీకు ఏం వరం కావాలో కోరుకోండి అని చెప్పి శ్రీ మహావిష్ణువును ఆ యొక్క గంగిరెద్దును ఆడించే వారి రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును అడిగారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెబుతూ ఉన్నాడు, అయ్యా గజాసుర, ఈ యొక్క గంగిరెద్దు ఎవరంటుకుంటున్నావు? పరమశివుని వాహనమైనటువంటి నందీశ్వరుడు శివుణ్ణి చూడడానికి శివదర్శనం కోసం ఇక్కడికి వచ్చింది అని చెప్పి, కాబట్టి నువ్వు శివుణ్ణి బయటికి పంపిస్తే ఆ యొక్క నందీశ్వరుడు శివుణ్ణి చూసి నమస్కారం చేసుకుంటారు అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు గజాసురుడు ఆశ్చర్యపోయి వచ్చింది శ్రీ మహావిష్ణువే అని తెలుసుకొని, అయ్యా శ్రీ మహా ఆపద్బాంధవ ఆదినారాయణ, వచ్చింది మీరని నేను తెలుసుకున్నాను, ఇక మీరు నన్ను ఎలా అయినా సంహరిస్తారనే విషయం నాకు తెలిసిపోయింది. ఎప్పుడూ కూడా నేను పరమశివుని వద్దనే ఉండే విధంగా నన్ను చూడండి, ఇక నన్ను సంహరించి
పరమశివుణ్ణి బయటికి తీయండి అని చెప్పి గజాసురుడు చెప్పడం జరిగింది. అప్పుడు నందీశ్వరుని యొక్క కొమ్ములతో గజాసురుని యొక్క పొట్టను చీల్చడం జరిగింది. గజాసురుడు మరణించడంతో పరమశివుడు బయటికి వస్తారు. బయటికి వచ్చినటువంటి పరమశివుడు గజాసురుని యొక్క తలను తీసుకొని ఇంటికి కైలాసానికి వెళ్తూ ఉంటారు. దేవతలు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. పరమశివుడు కైలాసానికి బయలుదేరుతాడు. పరమశివుడు వస్తున్నాడనే విషయం తెలుసుకున్నటువంటి పార్వతీదేవి చక్కగా స్నానం చేయడానికి ఒక నలుగు పిండితో ఒక చిన్న పిల్లవాడిని తయారు చేసి ద్వారం దగ్గర ఉంచింది. పార్వతీదేవి ఏమో చక్కగా స్నానం చేసి అలంకరించుకుని పరమేశ్వరుని కోసం ఎదురు చూపులు చూస్తుంది. పరమేశ్వరుడు కైలాసానికి రావడం జరిగింది. అప్పుడు పిల్లవాడు మాత్రం లోపలికి వెళ్ళనివ్వడం లేదు పరమశివుణ్ణి. అది చూసినటువంటి పరమశివుడు ఎవరు నువ్వు అని చెప్పేసి నన్నే లోపలికి పోనివ్వవా అని ఆగ్రహంతో ఆ పిల్లవాని శిరస్సును త్రిశూలంతో ఖండించి వేయడం జరుగుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు లోపలికి వెళ్ళడము, పార్వతీదేవి స్వామివారిని పరమశివుణ్ణి కుశల ప్రశ్నలు అడగడము, ఈ మాటా ప్రస్తావనలో ఆ చిన్న పిల్లవాని గురించి అడగడము జరుగుతుంది. అయ్యో, ఆ చిన్న పిల్లవాన్ని నా శిరస్సుతో, నా త్రిశూలంతో ఆ పిల్లవాని శిరస్సును కట్టించాను కదా అనే బాధతో గజాసురుని తల తీసుకురావడం జరిగింది కదా, ఆ తలను ఆ చిన్న పిల్లవానికి అతికించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ చిన్న పిల్లవాడు విఘ్నేశ్వరుడు ఆయనకు గజానన అనేటువంటి పేరు నామధేయాన్ని పెట్టడము, ఆ తర్వాత ఆ వినాయకుణ్ణి అల్లారి ముద్దుగా పెంచడము జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది కాలానికి పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి వారు జన్మనిస్తారు. ఆ కుమారస్వామి వాహనము నెమలి, ఈ యొక్క విఘ్నేశ్వరుని వాహనము ఎలుకను వాహనంగా చేసుకుని ఆయన తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా కొన్ని రోజులు గడిచిన తరువాత దేవతలంతా కూడా వెళ్ళి పరమేశ్వరుని వద్దకు వెళ్ళి, అయ్యా పరమేశ్వర, విఘ్నాలకు మీరు ఒకరిని అధిపతిని చేయండి అని చెప్పి పరమేశ్వరుణ్ణి వేడుకోవడం జరుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరి వంక చూస్తారు. అప్పుడు కుమారస్వామి ఏమో, అన్నయ్య చాలా పొట్టిగా ఉంటారు కాబట్టి ఇవి అర్హతలు అన్నయ్యకు లేవు, నేనే ఉంటాను అని చెప్పడం జరిగింది. వినాయకుడు, నేనే పెద్దవాడిని, నేనే ఉంటాను అని చెప్పడం జరిగింది. ఇక ఇలా కాదని చెప్పి వారిద్దరికీ ఒక పరీక్షను పెడతారు. అన్ని పుణ్యనదుల్లో ఎవరైతే స్నానం చేసి భూలోకాన్ని చుట్టూ తిరిగి మొదటగా నా దగ్గరికి ఎవరైతే వస్తారో వారినే విఘ్నాలకు అధిపతిని చేయడం జరుగుతుంది అని చెప్పి పరమేశ్వరుడు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కుమారస్వామి నెమలి వాహనాన్ని తీసుకొని చకచకా బయలుదేరాడు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేయడానికి. విఘ్నేశ్వరుడు మాత్రం బాధతో ఏడుస్తూ, నాన్నగారు, నా పరిస్థితిని తెలుసుకొని కూడా మీరు ఇలాంటి పరీక్షను నాకు పెట్టారు కదా, మీరే నాకు ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించి చెప్పాలి అని చెప్పి తండ్రి గారి వద్ద బాధతో విలపిస్తూ ఉంటారు. అప్పుడు పరమశివుడు విఘ్నేశ్వరునితో చెప్తాడు, నాయనా, నువ్వు 3 ప్రదక్షిణ తల్లిదండ్రుల చుట్టూరు తిరుగు, నీ యొక్క సమస్యలన్నీ కూడా తెరిపోతాయి, భూలోకాలు తిరిగినంత పుణ్యం నీకు లభిస్తుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. వినాయకుడు చక్కగా పార్వతీ పరమేశ్వరుల చుట్టూరు 3 చుట్లు తిరిగి నమస్కారం చేసుకున్న వెంటనే దాని ప్రభావం వలన కుమారస్వామి ఏ నది దగ్గరికి వెళ్ళి చూసి స్నానం చేయడానికి వెళ్ళినా కూడా అక్కడికి ముందుగానే వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తూ ఉండడాన్ని, తిరుగు ప్రయాణం అవ్వడాన్ని కుమారస్వామి చూస్తాడు. అలా ఎన్ని పుణ్య నదుల దగ్గరికి వెళ్ళినా కూడా కుమారస్వామి వెళ్ళే వరకు వినాయకుడు స్నానం చేసి బయటికి వస్తూ ఉంటారు. ఇది చూసినటువంటి కుమారస్వామి ఇక కుదరదని చెప్పేసి అన్నీ చూసుకొని పార్వతీ పరమేశ్వరుల వద్దకు వెళ్ళి, నాన్నగారు, నన్ను క్షమించండి, అన్నగారి మహత్యం తెలుసుకోలేక నేను అలా ప్రవర్తించాను, విఘ్నాలకు అధిపతిని అన్నగారినే చెయ్యండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి విఘ్నాలకు అధిపతి చేయడం జరుగుతుంది. భాద్రపద శుక్ల చవితి నాడు స్వామివారిని వినాయకుణ్ణి విఘ్నాలకు అధిపతి చేయడం జరుగుతుంది. ఆ రోజు అన్ని దేశాల ప్రజలు అందరూ కూడా వినాయకుణ్ణి చక్కగా పాలు, పెరుగు, ఉండ్రాళ్ళు, చెరుకు గడెలు, ఎలుగుకాయలు ఇలా అన్ని పండ్లతో నైవేద్యాలతో స్వామివారిని ఆరగింపులు చేసి పూజించడం జరుగుతుంది. అవన్నీ ఆరగించినటువంటి విఘ్నేశ్వరుడు పార్వతీ పరమేశ్వరులకు వద్దకు వచ్చి నమస్కారం చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అంటే వంగినప్పుడు ఆ పొట్ట వలన ముందుకు కిందికి వంగలేక
తల ఆనించలేకపోతూ ఉన్నాడు. ఈ విఘ్నేశ్వరుడు పడేటువంటి ఇబ్బందిని చూసి పకపక నవ్వాడు శివుని తలపై ఉన్నటువంటి చంద్రుడు. చంద్రుడు ఆ విధంగా చూసి నవ్వేసరికి పార్వతీదేవికి కూడా కోపం వచ్చింది. తరువాత ఆయన చూపుకు ఆ పొట్ట పగిలి విఘ్నేశ్వరుడు లోపలున్నటువంటి పదార్థాలన్నీ కూడా బయటకు వచ్చేసాయి. విఘ్నేశ్వరుడు మరణిస్తాడు. అప్పుడు పార్వతీదేవి శాపం పెడుతుంది. నువ్వు నా కొడుకును కుమారుణ్ణి చూసి ఇలా నవ్వావు కదా, ఇక నిన్ను చూసిన వాళ్ళంతా కూడా నీలాప నిందలు అనుభవిస్తారు అని చెప్పి పార్వతీదేవి చంద్రుడికి శాపం పెడుతుంది. ఇదిలా ఉండగా ఒకరోజు సప్తఋషులు వారి భార్యలతో కలిసి చక్కగా ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉంటారు. యజ్ఞమంతా జరిగిన తర్వాత అగ్నిదేవుని చుట్టూ కూడా వారు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. ఆ సమయంలో అగ్నిదేవుడు ఋషిపత్రుల యొక్క భార్యలను చూసి మోహానికి గురవుతారు. అది తెలుసుకున్నటువంటి అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఆ యొక్క అరుంధతి రూపాన్ని తప్ప మిగతా అందరి ఋషిపత్నుల యొక్క భార్యల రూపాన్ని ధరించి ఆమె వారి భర్తకు సుఖాన్ని కలుగజేస్తూ ఉంది. ఇది చూసినటువంటి సప్తఋషులు వారి భార్యలు నిజంగానే అగ్నిదేవుని దగ్గరికి వెళ్ళారేమో అని అనుకుని వారి భార్యలను విడిచిపెట్టారు. ఇదంతా తెలుసుకున్నటువంటి దేవతలు, అయ్యో చంద్రుణ్ణి దూరడం వలనే వీరికి ఇలా జరిగింది, ఇలా అపనిందలు కలుగుతూ ఉన్నాయని తెలుసుకొని ఈ సప్తఋషులు తరువాత ఈ బ్రహ్మదేవుడు అందరూ కూడా కైలాసానికి వెళ్ళి ఆ మరణించి ఉన్నటువంటి ఆ వినాయకుణ్ణి తిరిగి బ్రతికిస్తారు. అప్పుడు పార్వతీదేవి సంతోషానికి గురయ్యి ముఖంలో చిరునవ్వు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవిని వీరంతా వేడుకున్నారు మునులు, తరువాత బ్రహ్మదేవుడు. అమ్మా, మీరు చంద్రుణ్ణి చూడడం వల్ల నీనాపనిందలు కలుగుతాయని చెప్పారు, ఇలా ఉంటే ఎలా తల్లి, నువ్వే దానికి ఏదైనా మార్గం చెప్పాలమ్మా అని చెప్పి పార్వతీదేవిని వేడుకోగా అప్పుడు పార్వతీదేవి వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తుంది. ఇక నుండి ఎవరైతే భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రుడిని చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుతాయి, మిగతా రోజులు చూస్తే ఏమీ కాదులండి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు వారంతా కూడా సంతోషానికి గురయ్యేసి, సరే ఇక నుండి ఎవరూ కూడా భాద్రపద శుక్ల చవితి నాడు అంటే వినాయక చవితి నాడు ఎవరూ కూడా ఆ యొక్క చంద్రుడిని చూడకూడదు అని చెప్పేసి నిశ్చయించుకొని వెళ్ళిపోతారు. తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి దగ్గరికి నారద మహాముని వచ్చేసి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ముచ్చటించుకుంటూ ఉన్నారు. మాటల మధ్యలో ఆ రోజు వినాయక చవితి కావడం వల్ల నారద మహాముని అంటూ ఉన్నాడు, అయ్యా ఇంకా వినాయక చవితి కదా, ఈరోజు చీకటి పడుతుంది, నేను చంద్రుడిని చూడకూడదు, ముందుగానే ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి నారద మహాముని ఇక శ్రీకృష్ణుడితో అంటూ ఉన్నాడు నారద మహాముని, అయ్యా మహానుభావ, ఈరోజు వినాయక చవితి కదా, ఇక చంద్రుడిని చూడకూడదు, నేను ఇంటికి వెళతానని చెప్పేసి నారద మహాముని అక్కడి నుండి వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు కూడా పట్టణంలో ఒక చాటింపు వేయించాడు, ఈరోజు ఎవరూ కూడా చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఆయనకు ఆవు పాలంటే ఇష్టం కావున ఆవు పాలను తీసుకొని తాగుతూ ఉండడంలో ఆవు పాలలో చంద్రుణ్ణి చూస్తాడు శ్రీకృష్ణుడు. అప్పుడు శ్రీకృష్ణుడు అనుకుంటాడు, ఇక నేను ఈరోజు చంద్రుడిని చూడడం జరిగింది, నాకు ఎలాంటి నీలాపనిందలు వస్తాయో అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోతారు. కొన్ని రోజులకు సత్రాజిత్తు సూర్యుని వరణం వలన శమంతకమణిని గ్రహిస్తాడు. ఆ శమంతకమణి అతని దగ్గర ఉందని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు ఒకరోజు ఆయన్ను పిలిపిస్తాడు. పిలిపించి సత్రాజిత్తుతో మాటా కలిపి ఈ శమంతకమణి నాకు ఇస్తావా అని చెప్పి అడగడం జరుగుతుంది. అప్పుడు సత్రాజిత్తు దానికి ఒప్పుకోలేదు. ఏమిటయ్యా, ఇది ఎక్కడుంటే అక్కడ బంగారము తాండవం చేస్తూ ఉంటుంది, అలాంటిది నీకు నేను ఎలా ఇస్తాననుకుంటావు అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ యొక్క శమంతకమణిని ధరించి వేటకు వెళతాడు. వేటకు వెళితే ఆ యొక్క అడవిలో క్రూరముఖాలతో ఉన్నటువంటి ఒక సింహము ఆ యొక్క శమంతకమణిని మాంసము ముద్దలాగా అనుకుని ప్రసేనుడి పైన పడి ప్రసేనుడిని చంపి ఆ శమంతకమణిని తీసుకువెళ్తుంటుంది. మైనటువంటి జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ యొక్క శమంతకమణిని తీసుకొని తన కొండ గుహలోకి వెళ్ళి తన కూతురైనటువంటి జాంబవతికి ఇచ్చి ఆడుకోమని చెప్తాడు. ఆ జాంబవతి ఆ శమంతకమణితో ఆడుకుంటుంది. ఈ యొక్క సత్రాజిత్తు మాత్రము వారికి చెబుతాడు అందరికీ కూడా, శ్రీకృష్ణుడు నన్ను ఈ యొక్క శమంతకమణ మహామునిని అడగడం జరిగింది, నేను ఇవ్వకపోయేసరికి ఆ యొక్క శ్రీకృష్ణుడే నా తమ్ముడైనటువంటి ప్రసేనుణ్ణి చంపడం జరిగింది అని చెప్పి చెబుతాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు అనుకుంటాడు, చంద్రుణ్ణి చూడడం వల్లే నాకు ఇలాంటి నీలాప నిందలు కలుగుతున్నాయి, ఈ నిందను నేను ఎలా అయినా తొలగించుకోవాలని చెప్పేసి అడవికి వెళ్ళి అక్కడ చచ్చిపడి ఉన్నటువంటి ఆ యొక్క ప్రసేనుణ్ణి కలేబరాన్ని, సింహపు కలేబరాన్ని, ఆ జాంబవంతుని యొక్క అడుగు జాడలను చూసి ఆ యొక్క శ్రీకృష్ణుడు ఆ జాంబవంతుని కొండ గుహ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉన్నటువంటి ఆ సమంతక మహాముని చూసి తీసుకోబోతాడు. అదే సమయానికి జాంబవంతుడు అక్కడికి రావడము, ఆ యొక్క మా రూపం కాదే ఇదని చెప్పేసి ఆ శ్రీకృష్ణుడి పైన గోర్లతో రక్కడము, ఆయన పైన భీకరమైనటువంటి యుద్ధము చేస్తాడు ఆ యొక్క జాంబవంతుడు. జాంబవంతుడు యుద్ధంలో చేసి చేసి కొన్ని రోజులకు క్షీణించి ఇక నా వల్ల కాదని, వచ్చింది త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడేనని చెప్పేసి తెలుసుకొని ఇక యుద్ధాన్ని ఆపి ఆ యొక్క శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకుని, అయ్యా మీరు వచ్చింది శ్రీరామచంద్రుడేనని గ్రహించాను, నన్ను క్షమించండి మీపై యుద్ధం చేసినందుకు. పూర్వకాలంలో నేను మీతో ద్వంద్వ యుద్ధం చేయాలి అని చెప్పి కోరుకోవడం వల్లే ఇప్పుడు నేను మీతో యుద్ధం చేస్తూ ఉన్నాను, మీకు ఏం కావాలయ్యా అని చెప్పి అడగడం జరుగుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తాడు, నేను చంద్రుని చూడడం వల్ల నాకు నీలాప అపనింద కలిగింది, ఈ విధంగా నేను తీసుకున్నానని జరిగిన వృత్తాంతం అంతా చెప్పి ఆ శమంతకముని నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పేసి జాంబవంతుడు చక్కగా ఆ శమంతకముని మనితో పాటు తన కూతురైనటువంటి జాంబవతిని కూడా శ్రీకృష్ణునికి ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణుడు తన రాజ్యానికి వెళ్ళి సత్రాజిత్తుని పిలిపిస్తాడు. సత్రాజిత్తుని పిలిపించి జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా తెలియజేసి, ఇదిగోండి మీ శమంతకమని చెప్పి ఆయనకు అప్పచెప్తాడు. అప్పుడు దానికి సంతోషించినటువంటి ఆ యొక్క సత్రాజిత్తు తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా ఆయనకు శ్రీకృష్ణుడికి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆ యొక్క చంద్రుని ఈ విధంగా శ్రీకృష్ణుడు చంద్రుణ్ణి చూడడం వల్ల అపనిందల పాలైపోయారు. తరువాత విషయం తెలుసుకుని దానికి సర్దుమణిగింది. ఈ విధంగా ఎవరైతే చంద్రుణ్ణి శ్రీనాయక చవితి నాడు చంద్రుణ్ణి చూస్తారో వారికి అపనిందలు కలుగుతాయని, ఆ అపనిందలు తొలగిపోయేందుకోసము తప్పకుండా ఈ యొక్క శమంతకోపాఖ్యానం, ఈ యొక్క శమంతక మహామునికి సంబంధించినటువంటి ఇప్పుడు మనం విన్నటువంటి ఈ కథను విన్నట్లయితే వారికి ఆ అపనిందలు తొలగిపోతాయని శ్రీకృష్ణుడు చెప్పడం జరిగింది. ఈ విషయాన్నంతా కూడా సూత మహాముని సౌనకాది మహామునులకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా పూర్తిగా వ్రతకథను విని పండితుల దగ్గర తప్పకుండా ఆశీర్వాదం తీసుకోవాలి. అందరూ కూడా విన్నారు కదండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇంకా మీరు ఏదైనా విషయాలు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. వాటన్నింటికి మేము పూర్తి వివరాలతో మరొక వీడియో చేయడం కానీ మీ కామెంట్కు రిప్లై ఇవ్వడం కానీ జరుగుతుంది. నమస్కారం.